ఈ జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్యలు ఉన్నాయన్నా, ఎక్కడ దివ్యాంగులకి ఇబ్బందులు ఉన్నాయన్నా, వారి ఆరోగ్యం కోసం, వారి ప్రయాణాలకు కూడా కుటుంబ సభ్యులకి భారంగా మారిన వారిని వేలాది మందికి బ్యాటరీ సైకిల్స్ ఏర్పాటు చేసి పేద బిడ్డలకి కార్పొరేట్ విద్యని ఉచితంగా స్కూల్ని ఏర్పాటు చేసి విపిఆర్ విద్యాలయం ద్వారా అందిస్తున్నారు. నూతనంగా విపిఆర్ నేత్ర నెల్లూరు జిల్లాలో ఒక్క ఉదయగిరి నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 18,000 మందికి స్క్రీనింగ్ చేయడంతో పాటుగా వారికి అద్దాలు అందించి నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ పేషెంట్ల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక బస్సును ఏర్పాటు చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, విద్యార్థి దశ నుంచి 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కాలేజీ నుంచి ఈ జిల్లాలో అనేక మంది కోటీశ్వరులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చారు. అనేక మంది ట్రస్టులు పెట్టారు, ఫౌండేషన్లు పెట్టారు, ఆర్గనైజేషన్స్ పెట్టారు. కానీ రాజకీయాల్లోకి రాకముందు నుంచి అది దైవ కార్యక్రమం అయినా, పేదవారికి సేవ చేసే దాంట్లో అయినా, లేక ఎవరైనా మా ప్రాంతంలో ఈ సమస్య ఉందని చెప్పుకుంటే రాజకీయాలకు అతీతంగా గత 10 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా. ఈ విపిఆర్ ఫౌండేషన్ నుంచి ఎక్కడ ఏ అవసరం ఉందో ట్రస్ట్ నుంచి వెళ్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ పరిశీలించి వారికి సేవలు అందిస్తూ ఉంటారు. అందుకే నేను గతంలో కూడా చెప్పా, భగవంతుడు వారికి వ్యాపారాలు, సంపద అనేక మందికి ఇచ్చారు ఈ జిల్లాలో. కానీ ప్రభాకర్ అన్న వారికి తోడుగా ప్రశాంతమ్మ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ జిల్లాలో అందిస్తున్నటువంటి సేవలకి మనందరం వారిని అభినందించాలా. భగవంతుడు వారికి ఇంకా ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే శక్తిని ఇవ్వాలని చెప్పి వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంవత్సరాల తర్వాత రావుడుపాలెం కుర్తిపాలెం రోడ్డు